ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ ఇవి జస్ట్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదర్ వి డూ ఇట్ ఇన్ మోస్ట్ కాంక్రీట్ మేనర్, డెడికేటెడ్ గా మనసావాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి పునరాలోచన చేయాలి. ఇది మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. సార్ మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకే మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 274 పంచాయతీస్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యూ కెన్ గో టు దిస్ నియరెస్ట్. మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది. మీకు హియర్ ఇట్ కెన్ అకామిడేట్ అరౌండ్ 10,000 people. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించింది. ఆ భయం వేసి వచ్చాను పైన. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మనం ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ ఫ్లై వేస్ చేస్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నాకు నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. ఇంకా అన్ని మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ పెడతాం. కాకినాడ ఏదైనా జరిగే మొత్తం గోదావరి జిల్లాలకి ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్. అంటే నాకు వచ్చి మురికి నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాం. చక్కగా డెల్టా ఫ్యాక్టరీ నుంచి వదిలిన కాలుష్యంలో గోదావరి మునిగిపోతే అక్కడికి వెళ్ళి మేము పుణ్యస్నానాలు చేసాం అనిపించుకోవచ్చు.